కొత్త పాఠమా? ఇక్కడ ప్రకరణం ఏంటి? కారకాలలో ఇక్కడ తీసుకున్న కారకాలను తీసుకుని ఆ కారకాల కంటే ప్రాతిపదిక కంటే స్వార్థంలో పిచ్చారు ఇచ్చినారు. నిన్న ప్రతియోగే పంచమ్యాస్తతి అనే దగ్గర కర్మప్రోజమే సంన్యాసించుకుని పంచమీ భోక్తి వచ్చినప్పుడు కసి ప్రత్యయం వస్తుంది అని చెప్పి తర్వాత అపాదాన్ని చాటి అపాదాన కారకం ఏదైతే ఉంటుందో దానికంటే పంచమీ విభక్తి ఒకప్పుడు దానికంటే కసి ప్రత్యయం వస్తుంది అని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు? అకర్తరి తృతీయాయ అంటే కర్తృకారకం కాకుండా వేరే కారకం ఉన్నప్పుడు, కర్తృకారకం కాకుండా వేరే తృతీయ అంటే కర్మ తృతీయ, కర్తృకర్మ స్తృతీయ, హేతు అనక సూత్రాలు చెప్పారు. కర్మార్థంలో వచ్చే తృతీయ లేకపోతే హేతు అనే అర్థంలో వచ్చే తృతీయ ఏదైతే ఉంటుందో ఆ తృతీయాంకం కంటే తసి ప్రత్యయం వస్తుంది. అకర్తరి తృతీయాయ తసి ప్రత్యయో భవతి. అకర్తరి తృతీయాయ అంటే కర్తృభిన్నమైనటువంటి తృతీయ ప్రత్యయం కంటే అంటే తృతీయ ప్రకృతిక ప్రాకృతిక కంటే తసి ప్రత్యయం వస్తుంది. అర్థాలు ఏముండాలి? అతిగ్రహ అవ్యథన క్షేపాలు ఉండాలి. అతిగ్రహము అవ్యథనము క్షేపము అనే అర్థాలు ఉన్నప్పుడు కర్తృభిన్న తృతీయ ప్రకృతిక ప్రాతిపదిక కంటే కసి ప్రత్యయం వస్తుంది. అర్థమైందమ్మా? తర్వాత అర్థం ఏమైంది? సంస్కృతంలో ఎంత అర్థం సంస్కృతంలో చెప్పి క్షేపార్థేషు క్షేపార్థేషు మాత్రే కసి ప్రత్యయ భవతి కర్తృభిన్న తృతీయాంక లేదా కర్తరి తృతీయాంకాత్తు నభవతి. ఏదైనా కథ చెప్పేసి ఏదైనా పరిభాషను ఏదైనా చెప్పచ్చు. తర్వాత ఉదాహరణలు చూడట్లేదు. ఎందుకంటే ఈ ఉదాహరణలు తెలియడం కొంచెం మనం టైం ఎక్కువ పెట్టాలని చూడట్లేదు అన్నమాట. ఎక్కువ టైం అక్కర్లేనప్పుడు చూసేస్తాను, ఎక్కువ టైం అవసరమైనప్పుడు ఉదాహరణలు చూడట్లేదు. ఉదాహరణ చెప్పచ్చు. ఉదాహరణ చెప్తే ఇంకొక 10 నిమిషాలు అయిపోతుంది. అయితే అవుతుంది. బాగా అర్థం నా అందరూ చదవడం కోసం నాకు కూడా కష్టం. ఏంటి ఉదాహరణ చెప్తే మంచిది కదా. ఉదాహరణ చెప్తే టైం సరిపోదు. అవన్నీ పైపై గ్రంథాల్లో మూలాల్లో అవే ఉంటాయి. ఉదాహరణ ఇప్పుడు చెప్తే టైం సరిపోదు. అది చెప్పండి. ఒక ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 5-6 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఇంటే కొంచెం అవుతుంది పాట. ఇప్పుడు పాట ఎందుకు అవుతుంది. రెండో స్థానంలో చదివేటప్పుడు అప్పుడు పౌర్ణిమము లేదా కాశీకమలంలో అదే ఉంటుంది. చెప్పమ్మా. హీయమాన పాప యోగాచ హీయమాన పాప యోగాచ హీయమాన పాప యోగ అని అర్థేషు కర్మాణిషు హీయమాన పాపార్థ యుక్తాత్ తృతీయా ప్రతిపితాత్ ప్రాతిపదికాత్ తసి ప్రత్యయ భవతి. అంటే హీయమానము పాపము అనే 2 అర్థాలు కూడా ఈ తృతీయ విభక్తి వల్ల తెలియాలన్నమాట. తృతీయ ప్రతి ప్రాతిపదికం చేత హీయమానము పాపము అనే అర్థం కూడా తెలిస్తే అని. అర్థం
గర్జన అయిపోయింది, తృప్తి అయిపోయింది, ఇప్పుడు షష్ఠి పెట్టుకున్నాం. అదే నాకు షష్ఠికి కారకత్వం ఏమీ లేదు. షష్ఠి కారకత్వం కొన్ని చోట్ల కట్టు కర్మ కృతి, అలాంటి చోట్ల కర్మని షష్ఠి కర్మని షష్ఠి విశేషంగా ఉంటాయి. సామాన్యంగా షష్ఠి శేషి అని దాని కారకత్వం ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, వ్యాశ్రయం అని కనుక ఉన్నట్లయితే, వ్యాశ్రయం అంటే వీళ్ళందరూ ఎదురు పక్షంలో వాళ్ళందరూ అతని పక్షంలో అని చెప్పినప్పుడు వ్యాశ్రయం అని చెప్పడం. అంటే ఈ వీళ్ళందరూ ఈయన పక్షంలో ఉన్నారు, వాళ్ళందరూ ఆయన పక్షంలో ఉన్నారు అని చెప్పడం వ్యాశ్రయం. ఆ అర్థం ఉన్నప్పుడు షష్ఠి ప్రకృతిగా ప్రాణప్రకృతి కంటే కసిపుచ్చి వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ప్రసిద్ధమే, అర్జునుడి పక్షంలో దేవతలందరూ యుద్ధం చేశారు. అర్జునుడి యొక్క పక్షంలో దేవతలందరూ యుద్ధం చేశారు. అర్జునుడి యొక్క అనేది ఏంటి, షష్ఠి అంటారు. ఈ పక్షంలో అని చెప్పడం వల్ల ఇక్కడ వ్యాసుని దేవతలందరూ కూడా అర్జునుడి వైపు ఉన్నారు అని చెప్పడం కోసం పక్షంలో అని చెప్తుంది. అప్పుడేమైంది, అర్జునస్య పక్షే అనే అర్థంలో అర్జునస్య అనే అర్జున నస్ అనే దానికంటే తసప్రత్యయం వస్తే అర్జునతః దేవాః అని అర్థమైందమ్మా. అర్జునతః దేవాః దీనికి సమానం గుర్తొస్తే ఏమవుతుంది, అర్జునుడి తరపున అన్నమాట. అర్జునుడి పక్షంలో అనే దానికి అర్థం అర్జునుడి తరపున అనేది అంతే అర్థం. అర్జునుడి తరపున అని విన్నావా, నా తరపున అదే అర్థంలో అతని పక్షాన్ని ఆశ్రయించుకుని ఉన్నారు అని చెప్పడం. ఈ నా తరపున అర్జునుడి తరపున ఇవి కూడా అవ్యయాలు అయిపోయాయి. ఈ అర్జునతః అనేది కూడా అవ్యయం. రచిత శాస్త్రంలో విభక్తి అని మీకు అవ్యసం చేస్తుంది. అవ్యసం చేస్తే ఇది మళ్ళీ వేరే విభక్తులు రావు కొంత తర్వాత. అపనయనం అంటే పోగొట్టడం. అపనయనం అంటే పోగొట్టడం. ఇక్కడ రోగాత్ అని చెప్పారు కాబట్టి రోగాన్ని పోగొట్టడం అంటే ఏంటి, చికిత్స చేయడం అని అర్థం. రోగాన్ని చికిత్స చేస్తున్నారు అనే అర్థంలో రోగవాచకమైనటువంటి షష్ఠీ ప్రకృతి ప్రాతిపదిక కంటే ఈ దశప్రత్యయం వస్తుంది. అర్థమేనమ్మా. రోగవాచి ప్రాతిపదికం షష్ఠీ ప్రకృతికం, తస్మాత్ చికిత్సాయాం గమ్యమానాయ తసి ప్రత్యయ భక్తి. కుష్ఠరోగము అమ్మ, అప్పుడు కుష్ఠరోగానికి చికిత్స చేస్తున్నాడు అనే అర్థంలో కుష్ఠుతః అమ్మ. అలా ఏ రోగాన్నైనా తీసుకుని ఆ రోగవాచ ప్రాతిపదిక అంటే చికిత్స చేయాలి అనే అర్థంలో అది చికిత్స ఈ కసి ప్రత్యయం వస్తుంది. తర్వాత అభూత తత్వాలే ఉద్భస్తియోగే సంపత్తికర్తరి. ఇక్కడ ఈ సూత్రం ఉద్భస్తియోగే సంపత్తికర్తరి అనేదే సూత్రం. అభూత తద్భావేది వక్తవ్యం అనే ఒక వార్తికం. ఆ వార్తికంలో ఈ అభూత తద్భావే అనే దాన్ని కలిపేసుకుని ఈ కొన్ని పుస్తకాల్లో అభూత తద్భావే ఉద్భస్తియోగే సంపత్తికర్తరి అని చెప్పేసి అర్థమైందమ్మా. అభూత తద్భావే ఇది వక్తవ్యం అనే వార్తికాంశం. ఆ వార్తికాంశాన్ని సూత్రంలో కలిపేస్తున్నారు. అందుకని కొన్ని పుస్తకాల్లోనేమో ఉద్భస్తియోగే సంపత్తికర్తరి అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో అభూత తద్భావే ఉద్భస్తియోగే సంపత్తికర్తరి అని ఉంటుంది. దీని అర్థం ఏంటి, అభూత తద్భావే ఇత్యర్థే ఉద్భస్తియోగే ఉద్భస్తి భూ అసి ఏదేశ ధాతూనాం సంబంధే సతి च्युप् प्रत्ययः भवति. संपद्यमाने कर्तरि स्विप् प्रत्ययः भवति.
అభూత తద్భావం అంటే ఏంటి? అభూత తద్భావం అంటే ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఆ భావాన్ని పొందుతోంది అన్నమాట. అభూత తద్భావం. అభూతం అంటే ఇంతకు ముందు లేనిది, తద్భావం అంటే ఇప్పుడు అది ఆ ధర్మాన్ని పొందుతోంది. దీనికి ప్రసిద్ధ ఉదాహరణ ఏంటంటే స్వీకరించడం అని ఉన్నా కదా. స్వీకరించడం అంటే ఏంటి? స్వీకరించడం అంటే ఏదో ఒక ఒక పుస్తకం లేదా ఒక స్వీట్ తమ్ముడి దగ్గర, చెల్లి దగ్గర, వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ స్వీట్కి, ఆ పుస్తకానికి స్వామి ఎవరు? చెల్లి లేదా తమ్ముడు. ఇప్పుడు ఆ స్వామి వాళ్ళే, కానీ మనం ఏం చేస్తాం? ఆ స్వామిత్వం మనలో లేకపోయినా కూడా ఆ స్వామిత్వం మనం తీసుకుంటాం. అప్పుడు స్వం అనే దానికంటే ఈ ప్రత్యయం వచ్చేస్తే స్వీకారము అని అవుతుంది. అర్థమైందమ్మా? అభూతం ఏంటి? అభూతము మన మన యజమానిత్వం అనేది దానికి లేదు. ఆ పుస్తకానికో లేకపోతే దానికి ఆ పదార్థానికి లేకపోతే మన యజమానిత్వం లేకపోయినా కూడా, మన స్వామిత్వం, మన అధికారం లేకపోయినప్పటికీ కూడా మనం అధికారం తీసుకోవడం. అలా తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఏది సంపర్కం అంటే ఏది కొత్తగా మనది అవ్వబోతుంది అంటే స్వం అనేది. ఆ స్వం అనే పదార్థం. ఆ దానికంటే స్వీ అనే ప్రత్యయం వస్తే స్వీకృత్య, స్వీకారము, స్వీకృత్య ఇవన్నీ అవుతాయి. స్వీకరోతి అంటే ఏంటి? అస్వం స్వం సంపద్యమానం భవతి అన్నమాట. అంటే అస్వం స్వం సంపద్యమానం భవతి. అస్వం అంటే ఏంటి? అది మనది కానిది, మన డబ్బు కానిది మనది అవుతుంది అనే అర్థంలో ఈ స్వ అనే దానికంటే ప్రత్యయం వస్తే స్వీకార, స్వీకరణం, స్వీకృత్య, స్వీకరోతి అన్నీ ఉంటాయి. అర్థమైందమ్మా? అలా ఏదైనా ఒకటనే కాదు, ఏదైనా ప్రసిద్ధంగా మనకు ఎక్కువ వ్యవహారం ఉంది స్వీకారం అనే పద్ధతి. మిగిలినవి ఇంకా చాలా ఉన్నాయి. అంటే తెల్లగా లేని దాన్ని తెల్లగా చేస్తున్నాడు అంటే వస్త్రం చాలా మాలిన్యంగా ఉంది. అక్కడేముంది? మాలిన్యం ఉంది. ఆ మాలిన్యాన్ని పోగొడుతున్నాడు అంటే శుక్లత్వం దానిలో లేదు. లేనటువంటి శుక్లత్వం అంటే తెల్లదనం. తెల్లదనం దానిలో లేదు. లేని తెల్లదనాన్ని అది పొందేలా చేస్తున్నాడు అనే అర్థంలో శుక్లీకరోతి, శుక్లీకృత్య, శుక్లీకార అంటే తెల్లగా లేని దాన్ని తెల్లగా చేస్తున్నాడు అని. అర్థమైందమ్మా? ఉపస్థి వగే అక్కడేంటి? కరోతి, అస్థి, నవతి అనే 3 ధాతువులతో సంబంధం ఉండాలి. అంటే తెల్లగా లేని దాన్ని తెల్లగా చేస్తున్నాడు, లేదా తెల్లగా లేనిది తెల్లగా అవుతుంది, లేదా అది అస్థి భౌతిక తెల్లగా లేనిది తెల్లగా ఉంటుంది, అవుతోంది, ఉన్నది, లేదా చేస్తున్నాడు అనే అర్థంలో అంటే ఆ ధాతువుతో యోగం ఉన్నప్పుడు ఈ ప్రత్యయం వస్తుంది. అర్థమైందమ్మా? అభూత తద్భావः इत्युक्ते उपस्थि धातूनां भोगे सति सम्पद्यमानः कर्ता इत्यर्थे कर्तृवाचकात् प्रातिपदिकात् चित्तचित्तो भवति. अर्थमेनम्मा? అరుణ్ మనశ్చక్షుశ్చేతో రహో రజసాం లోకశ్చ ఇవన్నీ కొన్ని ప్రాతిపదికలు. అరువు అంటే ఒక రోగం పేరు. మనః, చక్షుకు, చేతస్సు, రహః, రజస్సు వీటిల్ని తీసుకుని వీటిల్ని అలా లేని దాన్ని అలా చేస్తున్నాడు అనే అర్థంలో చిప్రత్యయం వస్తుంది. ఆ చిప్రత్యయంతో పాటుగా ఈ అరుసు మొదలైన వాటిల్లో ఉండేటటువంటి చివరి వర్ణానికి లోపం కూడా వస్తుంది. అన్ని ఇక్కడే ఊడి కూర్చా, ఒరే కూర్చా ఇక్కడే, అన్ని ఇక్కడే, పిండి కూర్చా అన్ని ఇక్కడే. అపెండం పెండం సంపద్యమానం కరోతి, పిండి కరోతి, అపెండం పిండం సంపద్యమానం కృత్వా పిండి కూర్చా అని.
ఇక్కడ అనరుగు అరుగు కృత్వ అనే అర్థంలో అరుస్ అనే దానికంటే అరుస్ అంటే దీన్ని ఏమంటారు ఒక రోగం పైల్స్ అంటారు కదా, పైల్స్ లాంటి రోగం అరుస్. ఆ ప్రాతిపదిక కంటే అరుస్ అనే ప్రాతిపదిక కంటే ఈ చుప్రత్యయం వస్తుంది. అప్పుడు అరుస్లో ఉండే సకారానికి లోపం కూడా వస్తుంది. అరుగు సంపత్తితే తథా కరోతి అనే అర్థంలో అరుస్ అనే ప్రాతిపదిక కంటే చుప్రత్యయము సకారానికి లోపం వచ్చేసి అరుగు కరోతి అని ఉంటుంది. అరుస్లో సకారానికి లోపం వచ్చేస్తే పైన 7వ అధ్యాయంలో సూత్రం చెప్తారు. ఆ సూత్రం చేత అరువులో ఉండే ఉకారానికి దేంట్లో వచ్చి అరువు అని అవుతుంది. అర్థమైందమ్మా? అలాగే మనస్సు ఉన్మనాహ కరోతి అనే అర్థంలో ఉన్మన ప్రాతిపదిక కంటే చుప్రత్యయం వస్తే ఉన్మనీ కరోతి అని. అది ఉత్క ఉన్మనాహ అని ఉత్క అనేది నిపాదన చేశాం. మీకు చాలా బాగా గుర్తుంటున్నాయి అమ్మ. ప్రజ్ఞ అలా గుర్తుంటుందో లేదు వీడికి అని. ఇంత చక్కగా నువ్వు గుర్తు పెట్టుకునే వాళ్ళని నేను ఎవ్వరినీ అవును నిజమే చెప్తాను. అసలు ఎక్కడ చెప్పింది ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ తీసుకొస్తాను. ఎక్కడెక్కడ నుంచో పదాలు ఏది అది వేరు, అది వేరు. ఇక్కడ అంత అర్థం లేదు. ఇక్కడ ఉత్త ఉన్మన అంటే ఏంటి? చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు అనే అర్థంలో, ఉత్సుకుడయ్యాడు అనే అర్థంలో ఉత్క అనేది నచ్చించబడుతుందని అక్కడ చెప్పింది. ఉత్క అంటే చాలా ఉత్సాహవంతుడు, చాలా ఆశ్చర్యవంతుడు అనే అర్థం ఉత్క. అదే అక్కడ వచ్చింది. ఇక్కడ అలా ఉత్సాహంగా లేని వాడిని ఉత్సాహంగా చేస్తున్నాడు అనే అర్థంలో ఉన్మనీ కరోతి. అనున్మనాహ సంపద్యతే తథా కరోతి ఉన్మనీ కరోతి ఉన్మనీ కృత్య. ఆ తర్వాత విభాష సాటి కాత్స్నే. కాత్స్యం అంటే సంపూర్ణంగా అర్థం. కాత్స్యం మరి చాలాసార్లు వచ్చింది కదా మనకు. పుస్తకం కాత్స్యం చాలాసార్లు వచ్చింది. కాత్స్యం అనే అర్థం కూడా ఉన్నప్పుడు, ఈ అభూత తద్భావం ఉన్నప్పుడు వికల్పంగా సాటి ప్రత్యయం భవతి. కాత్స్నే సతి కుర్ధస్థినాం యోగే అభూత తద్భావే వికల్పేన సాటి ప్రత్యయం భవతి. అంటే అగ్ని కానిది అగ్నిగా అయిపోతుంది. అగ్ని కృత్స్న అగ్ని సంపద్యతే అంటే ఒక కర్ర, అది కర్రది. దానికి అగ్నితో సంబంధం ఏర్పడడం ఏమైపోయింది? ఆ కర్ర మొత్తం అగ్ని అయిపోయింది. మొత్తం కర్ర అంతా అగ్ని అయిపోతే అప్పుడు అగ్నిసాత్ భవతి అని కూడా ఉంటుంది అన్నమాట. అర్థమైందమ్మా? కర్ర మొత్తం అయిపోయింది అనే అర్థంలో అగ్నిసాత్ భవతి. భస్మసాత్ అనేది ఇప్పుడు భస్మాసుడి కథలో వస్తుంది. భస్మసాత్ అని ఉదాహరణ అంటే పూర్తిగా మొత్తం భస్మం అయిపోయింది అనే అర్థంలో. అభస్మ కృత్స్నం భస్మ సంపత్యమానం కరోతి అనే అర్థంలో భస్మసాత్ కరోతి. పూర్తిగా భస్మం అయిపోయింది. ఇంకా అక్కడ కొంచెం కూడా ఆ మనిషి విషము మన్మధుడు కాలు చేస్తున్నప్పుడు భస్మసాత్ కరోతి అక్కడ కుమారుడు పడిపోయింది. అంటే పూర్తిగా మన్మధుడు భస్మం అయిపోయాడు, సంపూర్ణంగా భస్మం అయిపోయాడు అనే అర్థంలో సాత్ ప్రత్యయం చెప్తారు వికల్పంగా. అక్కడ కూడా వికల్పంగా చెప్పారు కాబట్టి ఈ ప్రత్యయం చెప్పచ్చు. అదేనమ్మా భస్మీకరోతి భస్మీభవతి అని చెప్పచ్చు, లేదా భస్మసాత్ భవతి భస్మసాత్ కరోతి భస్మసాత్ అని కూడా చెప్పచ్చు. మొత్తం ఎప్పుడైతే ఆ మార్పు అనేది ఉంటుందో అప్పుడే ఆ కర్ర మొత్తం భస్మం అయిపోలేదు. కర్రలో ఒక్క భాగం మాత్రం భస్మమైంది.
లేదా మన్మధుడు మొత్తం భస్మం అయిపోలేదు, మన్మధుడి తల మాత్రం భస్మైంది, లేదా కాలు మాత్రం భస్మైంది, అప్పుడు సాత్పత్యం రాదు. సాత్పత్యం మొత్తం ఆ మార్పు ఉంటేనే వస్తుందండి. విపరీత్యం అలా లేదు, కొంచెం మార్పున్నా విపరీత్యం వస్తుంది. తర్వాత అభివృద్ధి వచ్చింది కదా, అభివృద్ధి ఎక్కడ వచ్చిందా లేదా, ఎక్కడ వచ్చింది అభివృద్ధిలో మావిన్ను ఇంకా చాలా చోట్ల వచ్చింది. ఆ మర్యాద అభిరుచినే, ఆ మర్యాద అభిరుచి అని చాలా చోట్ల అభివృద్ధి కావచ్చు. అభివృద్ధి అంటే పూర్తిగా అనమాట. అభివృద్ధి అంటే దాన్ని కలుపుకొని అర్థం. పూర్తిగా అంటే మరి కన్ఫ్యూజన్ అంటే దానిని కలుపుకొని, దాన్ని కలుపుకొని అంటే అర్థం ఉదాహరణ ఏం చెప్పాలి, ఈ తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నం దాకా వస్తుంది అని. తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నం దాకా వస్తుంది అంటే ఏంటి, విశాఖపట్నం దాటి వేరే ఊరు వరకు వెళ్తున్నా విశాఖపట్నం వరకు వస్తుందనా? విశాఖపట్నం అంటే ఏంటమ్మా, రైల్వే స్టేషనా? లేకపోతే రైల్వే స్టేషన్ అయిపోయిన తర్వాత ఒక విశాఖపట్నం అంటే నీకు తెలియదు, విశాఖపట్నం సంగతి నీకు తెలియదు, వదిలేసి స్కూలు 5 దాకా ఉంటుంది అన్న. స్కూల్ 5 దాకా ఉంటుంది అంటే 5 అనేది 5:59 వరకు కూడా 5 పూర్తిగా అయిపోయినట్టు కాదు, లేదా 4:59 59 తర్వాత 5 వచ్చింది. ఈ 5 తర్వాత నుంచి మళ్ళీ 6 వచ్చి ఇదంతా 5 అనే కింద లెక్క. ఈ 6 లోపల ఉండే కాలాన్ని కూడా కలుపుకుంటే అది ఇది. ఈ 6 కలుపుకోకుండా కేవలం 5:59 వరకు మాత్రం తీసుకుంటే మర్యాద. అర్థమైందమ్మా? ఇంకా నేను ఇంకొక ఉదాహరణ కూడా ఇన్ని ఉదాహరణ టైం చేస్తాను. ఈ అభివృద్ధి అనే అర్థం ఉన్నప్పుడు ఆ కృత్వస్తి అనే ధాతువులతో మాత్రమే కాకుండా సంపద్య అంటే సమృద్ధి సమయ ఉపసర్గ కంటే 10 ధాతువులు ఉన్నప్పుడు కూడా ఈ సాత్పత్యం వస్తుంది కల్పంగా. అర్థమైందమ్మా? ముందు సూత్రంలో కృత్వస్తి అనే చెప్పారు, ఇక్కడ కృత్వస్తి అనే కాకుండా సంపద అని కూడా చెప్తున్నారు. అభివృద్ధి అనే అర్థం ఉంటే సంపదలో ఉన్నప్పుడు కూడా ఈ సాత్పత్యం వస్తుంది. తర్వాత రాకున్న టైం తర్వాత తదధీన వచనే, తదధీన వచనం. తదధీనము అంటే ఏంటి? తదధీనము అంటే అతని అధికారంలో ఉన్నది అని. తదధీనము ఇప్పుడు వచనము అని చెప్పడం వల్ల ఎవరి అధికారంలో ఉన్నదో ఆ వ్యక్తి యొక్క పేరుని చెప్పే ప్రాతిపదిక అంటే సాత్ అనే క్వశ్చన్ వస్తుంది. ఉదాహరణకి దేశమంతా ఎవరి అధీనంలో ఉంటుంది? రాజు అధీనంలో ఉంటుంది. దేశాన్ని తదధీన వచనము అంటే రాజా మొదలైనటువంటి వచనం. అదేమమ్మా, ఎందుకంటే రాజ్యం అంతా కూడా అతని అధీనంలో ఉంటుంది కాబట్టి. తదధీన వాచకాత్ రాజ ఇత్యస్మాత్ సాత్ ప్రత్యయ భవతి. రాజసాత్ కరోతి ఐశ్వర్యం అంటే ఒక వ్యక్తి తన ఐశ్వర్యం మొత్తాన్ని కూడా రాజుకి ఇచ్చేస్తుంది. రాజసాత్ రాజ్యం, మొత్తం రాజ్యం అంతా రాజు అధీనంలో ఉంటుంది. ఇక్కడ తన ఐశ్వర్యాన్ని కూడా రాజుకి ఇచ్చేస్తుంది. వేరే కాచ तदधीनवाचकात् प्रातिपदिकात् देय इत्यर्थे त्राप्रत्ययो भवति. అంటే రాజత్ర అని కూడా ఉంటుంది.
రాజత్ర అంటే ఏంటి అర్థం? రాజుకి ఇవ్వదగినది, రాజుకి ఇవ్వాల్సినటువంటి ఆ, ఐశ్వర్యాలు ఇది రాజుకి ఇవ్వాలి అనే అర్థంలో అది దేయం. ఇవ్వాలి అని చెప్తున్నాను కాబట్టి అది దేయం. ఆ దేయం అనే అర్థం ఉన్నప్పుడు త్రా ప్రత్యయం కూడా వస్తుంది. द्वितीय सप्तमी प्रवृत्तिकेभ्यः देव मनुष्य पुरुष देवादिभ्यः प्राकृतिकेभ्यः त्रा प्रत्ययः बहुलं भवति. द्वेदवरार्थात् अनितौ अव्यक्तात् द्वेदवरार्थः अनितौ दाच् అవ్యక్తానుకరణాత్ అంటే అవ్యక్తమైనటువంటి అనుకరణం ఎక్కడైతే ఉంటుందో ఆ అనుకరణం కంటే దాచ్ అనే ప్రత్యయం వస్తుంది. అవ్యక్తానుకరణాత్ దాచ్కి ప్రత్యేక భక్తి అర్థమైందమ్మా. అవ్యక్తానుకరణం అంటే ఏంటి అంటే అనుకరణ రెండు రకాలు. వ్యక్తానుకరణం, అవ్యక్తానుకరణం. అనుకరణం అంటే ఏంటి? అనుకరణం అంటే తెలుసదు. అనుకరణ అంటే ఏంటి? అనుకరణ అంటే ఇమిటేట్ చేయడం. అనుకరణ రెండు రకాలు. ఏది? వ్యక్తానుకరణం, అవ్యక్తానుకరణం. వాక్యకి సంబంధించి వ్యక్తానుకరణం అంటే ఏంటి? ఒకడు ఒక భాషలో పదం మాట్లాడాడు, ఇంకొకడు ఆ భిన్న దాన్ని మళ్ళీ అలాగే పలికాడు, ఇమిటేట్ చేశాడు. ఇది అనుకరణం. అంటే భాషలో ఉండే పదాలు వ్యక్తాలు కాబట్టి ఆ వ్యక్తాన్ని అనుకరణం చేయడం అనేది ఒక రకం. ఈ చెక్కలా విరిగింది అంటే పెళ్ళిగా విరిగింది, కొండలా పదిలింది, పట్పట్నం పదిలింది. ఇవి కొండలా పదిలింది అనే దాన్ని అనుకరణం చేస్తే వాళ్ళు మనకు వస్తుందా? అమ్మా చెట్టు ఎలా విరిగింది, గిన్నె ఎలా పడింది, వంటగదిలో గిన్నె ఎలా పడింది అంటే పెళ్ళిగా పడింది అన్న. గిన్నె పడినప్పుడు వచ్చే శబ్దాన్ని మనం సంపూర్ణంగా అనుకరణ చేయగలుగుతాం. అది అవ్యక్తానుకరణం. ఈ అవ్యక్తానుకరణం అప్పుడు దానికంటే ఇది అనే పదం లేకపోతే అనితో అవ్యక్తానుకరణాత్ అనితో సరే దాచ్ ప్రత్యయం భవతి. అంటే ఇది అనేది లేకపోయినప్పుడు దాచ్ అనే ప్రత్యయం వస్తుంది. ఇంకొకటి అధికంగా చెప్పారు. ద్వేదవరార్థ అంటే రెండు కంటే తక్కువ అచ్చులు లేకుండా ఉన్నప్పుడు. ద్వేదవరార్థ అంటే రెండు కంటే తక్కువగా అచ్చులు లేనప్పుడు, అంటే రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ అచ్చులు ఉన్నప్పుడు అన్నమాట. ఒక అచ్చు ఉన్నప్పుడు రాదు అని అర్థం. రెండు లేదా అంతకంటే ఎక్కువ అచ్చులు ఉన్నప్పుడు ఈ డాట్ ప్రత్యయం వస్తుంది. అర్థమేనమ్మా? ద్విజవరార్థాత్ అవ్యక్తానుకరణాత్ అనితో డాట్ ప్రత్యయः భవతి. कुशवते द्वितीया तृतीया शंभबीज शंभबीज शब्देभ्यः परस्मात् धातोः डात् प्रत्ययः भवति. అర్థమేనమ్మా? కృషో గమ్యమానాయ. కృషి అంటే వ్యవసాయం. కృషి అనే అర్థం ఉన్నప్పుడు తెలుసుకున్నప్పుడు
ద్వితీయ తృతీయ చంబ బీజ అనే దాని కంటే పరంగా ఉన్న క్వీన్ ధాతువు కంటే డాట్ ప్రత్యయం వస్తుంది. క్వీన్ ధాతువు కంటే డాట్ ప్రత్యయం కాదు. ఇప్పుడు క్రిమితో యోగం ఉన్నప్పుడు ద్వితీయ తృతీయ శంఖ బీజ శబ్దాల కంటే డాట్ ప్రత్యయం వస్తుంది అంతే. క్వీన్ ధాతువుతో యోగం ఉన్నప్పుడు అంటే పూర్వ సూత్రంలో పురుషస్త్రీ వగే అలాగే సంపదాశాన్ని అన్ని వస్తుంటే అన్ని రాకుండా కేవలం క్వీన్ ధాతువు ఉన్నప్పుడు మాత్రమే. అంటే ద్వితీయ కరోతి అన్నప్పుడు ద్వితీయ శాఖ అనే దానికంటే డాట్ ప్రత్యయం ద్వితీయ కరోతి అని అవుతుంది. ఇప్పుడు ద్వితీయ భవతి అంటే రా ద్వితీయ భవతి అలాగే అస్థి ఇంకా సంపద్యతే అవేమీ రావు. ఉదాహరణతో యోగం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, వేరే ధాతువులు ఉన్నప్పుడు రాదు. విధాతున యోగే సతి ద్వితీయ తృతీయ శబ్దబీజ शब्देभ्यः डाच् प्रत्ययः भवति। कृशो बन्धमानाय దేనికి రెండో పంట వేస్తున్నాడు అని అర్థం చేసుకోవడం కోసం ద్వితీయ కరోతి అంటే అర్థం ఏంటి? రెండోసారి పంట వేస్తున్నాడు, ఏదైనా రెండోసారి చేస్తున్నాడు అన్నమాట. విషో అన్నారు కాబట్టి రెండో పంట వేస్తున్నాడు, రెండోసారి చేతిలోకి వెళ్ళి పని చేస్తున్నాడు అని అర్థం. అర్థమైందమ్మా? సంఖ్యారాష్ట్ర గుణంతారా అంటే గుణము అనేది అంతంగా ఉన్నటువంటి సంఖ్యారాత్రాచకం అంటే పరంగా డాట్స్ వచ్చి వస్తుంది. ద్విగుణ త్రిగుణ అనేవి ఇంకా అలాంటివి గుణము అనేది అంతంగా కలిగినటువంటి సంఖ్యావాచకాల్లో ఉన్నది. ద్విగుణ ద్వి సంఖ్యావాచకం గుణ అనేది అంతంగా ఉన్నది. గుణాంకాయ సంఖ్యాయ ద్విగుణ త్రిగుణ చతుర్గుణ మొదలైనటువంటి వీటికంటే విషయాన్ని అర్థం చూసినప్పుడు డాట్స్ వచ్చి వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా పుణ్య కుడిధాతులకు ఉన్నప్పుడు సమయార్థయాపనాయ చూడండి. సమయాన్ని ప్రారంభించ కంటే యాపనం అనే అర్థం ఉన్నప్పుడు దాచి వస్తుంది. సమయాకరోతి అంటే ఏంటి? టైం వేస్ట్ చేస్తున్నాడు. సమయాకరోతి అంటే అలాగా యాపనము అంటే దాన్ని గడిపేయడం. అర్థమైందమ్మా? గడిపే యాత అయితే గడుపుతున్నాడు అంటే మీరు వృధాగా గడుపుతున్నాడు అనమాట, ప్రయోజనం అనే అర్థంలో సమయాన్ని ప్రారంభించే ప్రారంభించే సమయాకరోతి అంటే టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు. అదే కాలక్షేపం చేస్తున్నాడని. సరే जागृताभ्यां तस्मात् प्रति अतियत्ने गम्यमाने निष्कुला निष्कोषणे प्रयोगे सति अंततः सुखा करोति क्रिया करोति दुखा करोति తర్వాత అర్థమైందమ్మా? సుఖా కరోతి దుఃఖా కరోతి దుఃఖ పెడుతున్నాడు దుఃఖ అని అర్థం అంతే. తర్వాత
పాకేయమని చూలాకరోతి. పాకం అంటే ఏంటి? వండడం. వండడం అంటే ఏంటి? మళ్ళీ నిప్పుతో కానీ లేదా వేడితో కానీ గట్టిగా ఉండే పదార్థాన్ని మెత్తగా చేయడం వండడం. వండడానికి చేసే డెఫినేషన్. గట్టిగా ఉండే పదార్థం నిప్పుతో కానీ వేడితో కానీ మెత్తబడితే అది వండడం అని అర్థం. ఇప్పుడు ఆ అర్థం ఉన్నప్పుడు శూల ప్రాతిపదిక అంటే డాక్టర్ ఇస్తుంది. శూలాకరోతి అంటే శూలంతో మెత్తగా చేస్తున్నాడు. గట్టిగా ఉండేదాన్ని మెత్తగా శూలంతో చేస్తున్నాడు. అన్ని సహకారం అలాగే ఉంటుంది, కేవలం శూలం కాదు. ఈ కాలంలో మిక్సీగా గట్టిగా ఉండేదాన్ని మెత్తగా చేయడం మిక్సీ చేస్తుంది. కానీ మిక్సీ అక్కడ అన్ని సంయోగం అక్కడ ఎక్కువ లేదు. దీన్ని మిక్సీ చేసే పని ఏంటి? మెత్తగా ఉండేదాన్ని చిన్నగా చేస్తుంది. బియ్యం గింజలు, గోధుమ గింజలు అవి గట్టిగా ఉంటే మెత్తగా ఇప్పుడు కుక్కర్లోనో పొయ్యి మీద వేస్తే మిక్సీ ఏం చేస్తుంది? పెద్దగా ఉండే గింజల్ని చిన్నగా చేస్తుంది. అది పాకం కాదు. పెద్దగా ఉండేదాన్ని చిన్నగా చేయడం పాకం కాదు. గట్టిగా ఉండేది మెత్తగా చేయడం పాకం. Siapa begini ya? Berarti, ini mau yoga. Jika menuju kurang lebih punya kucing. Terus. మద్రాకరోతి. మద్రాకరోతి పరివాపణం అంటే దేనికి గులోక బీజ సంతానే మామూలుగా ధాతు పర్యాయం ఒకవైపు ఉన్నప్పుడు ఏం చేస్తుందో అర్థం మారిపోతుంది. అంటే దాన్ని ఏమంటారు? క్షాళం చేస్తున్నాడు అని అర్థం. మద్రాకరోతి. మద్రాకరోతి అంటే ఏంటి? ఒక మంచి పని కోసం క్షాళం చేస్తున్నాడు అని అర్థం. నాశనం చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ కాకుండా నేను సమాసాంతాలు మొత్తం ఈ పాల మొత్తం సమాసాంతాలు. సమాసాంతాలు అంటే ఏంటి? సమాసం తర్వాత వచ్చేటటువంటి ప్రత్యయాలు. సమాసం తర్వాత అంటే ఏంటి? సమాసం అనే పేరు వచ్చేటప్పుడే సమాసం అనే పేరుతో పాటుగా వచ్చేటటువంటి ప్రత్యయాలు సమాసాంతాలు. ఇక్కడితో ఈ తద్ధితాధికారం అయిపోయింది. తద్ధిత అని నాగార్జున మొదటి పాదం మొదలు పెట్టారు. అది ఇక్కడితో అయిపోయింది. ఇక్కడి నుంచి సమాసాంతాల అనే అధికారం ఉంటుందన్నమాట. ఈ పాదం చదువు వరకు సమాసాంతాధికారం. సమాసాంతాలు అంటే ఏంటి? ఏదో ఒక సమాసం, తత్పురుషమా, ద్వంద్వమా, అధీనమా, బహుళీనో ఏదో సమాసం. ఆ సమాసంతో వచ్చే పాటుగానే, సమాసం అనే పేరుతో పాటుగానే ఇక్కడ చెప్పబోయే ప్రత్యయాలన్నీ కూడా వస్తాయి. సమాసాలు అనేక విధాలు, అనేక విధ సమాసాలు